రూపాయలు ఇచ్చాడు. ఒక్కొక్కరికి 10 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలతో మీరు ఏమన్నా చేయండిరా, మన పాత రాజభవనం ఉంది కదా, రాజభవనం మొత్తాన్ని నింపేయండి అన్నాడు. 10 రూపాయలు కాకపోతే 100 రూపాయలు అనుకో, మరీ 10 రూపాయలు అంటే మీరు చాక్లెట్ కూడా రాదు కదా అని అనుకుంటున్నారు. అదే 100 రూపాయలు ఇచ్చాడు. 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలతో ఆ రాజభవనం మొత్తం నింపేయండిరా అని చెప్పాడు. పెద్దాడు 100 రూపాయలు తీసుకెళ్ళి ఏం చేసి ఉంటాడు, మా నాన్నకి ముసలాడైనకుంది, చారస్తా పెరిగిపోయింది, పిచ్చెక్కింది, 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలతో తీసుకెళ్ళి రాజభవనం నింపేయమంటున్నాడు. ఈ తిక్కలాయనలు ఏం చేస్తాం, మన చేతికి 100 రూపాయలు వచ్చినాయి కదా అని చెప్పి 100 రూపాయలు తీసుకెళ్ళి సరదాగా తాగేసాడు. అయిపోయింది. తాగడానికి కూడా సరిపోయి కదా, సరే కాఫీ తాగి టిఫిన్ అన్నాడు, అయిపోయింది. 100 రూపాయలు అయిపోయినా రెండో వాడు కొంచెం ఆలోచించాడు, ఏం చేస్తే బాగుంటుంది, ఏదో ఒకటి చేయాలి కదా అని కొద్దిగా ఆలోచించి అన్నిటికంటే చౌకగా దొరికేది ఏంది ప్రపంచంలో, ఏంది? చెత్త. ఎందుకు పనికిరాని చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త తీసుకొచ్చి మొత్తం 100 రూపాయలు పెట్టి చెత్త తీసుకొచ్చి చెత్తది మొత్తం రాజభవనం అంతా నింపాడు. అంత చెత్త అంతా వేసాడు. మూడోవాడు తెలివిగా 2 రోజులు 3 రోజులు ఆలోచించాడు. ఏదో చెప్పుకుంటాడు, అసలంటూ మా నాన్నకి ఏదో ఆలోచన ఉంటుంది, అసలంటూ ఏదో చేయాలి కదా, అసలు చేయాలి కదా అని ఆలోచించాడు. ఏం చేసి ఉండొచ్చు అంటారు మీకు, మీరు ఆలోచించారు? వెరీ గుడ్. చప్పట్లు కొట్టున్నారు. 100 రూపాయలు తీసుకెళ్ళి కొవ్వొత్తులు, సాంబ్రాణి కడ్డీలు కొన్నాడు. ఓకేనా? కొవ్వొత్తులు, సాంబ్రాణి కడ్డీలు కొన్నాడు 100 రూపాయలు. కొని అన్ని గదుల్లోనూ ఒక్కొక్క కొవ్వొత్తి 4 సాంబ్రాణి కడ్డీలు వెలిగించాడు. మొత్తం రాజభవనం అంతా వెలుగుతోనూ సువాసనలతోనూ నిండిపోయింది. నింపేశాడు కదా. ఏంటి? చిన్న కొడుకు. సో ఏమైంది, ఏదైనా సరే మనకు పరిమితమైనటువంటి వనరులు ఉన్నా సరే, పరిమితమైన వనరులతోనైనా సరే ఏదైనా సరే పని చేయాలి అంటే ఆ పని చేయడానికి తెలివిగా ఆలోచించాలి. అంతే కదా, తెలివిగా ఆలోచించకపోతే మనకు ఉపయోగపడుతుంది.